హాస్పిటల్ టు పోలీస్ స్టేషన్ టు హాస్పిటల్. వంశీ 2 రోజుల కస్టడీలో పోలీసులు ఆసుపత్రి చుట్టూ రౌండ్లు వేశారు. వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురి కావడంపై వైసీపీ క్యాడర్ను కలవరానికి గురి చేసింది. వంశీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. వైద్యులు కనీసం మెడికల్ టెస్ట్ కూడా చేయకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవాలని సూచిస్తున్నారని మండిపడ్డారు. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వ పతనం ఖాయమన్నారు పేర్ని నాని. వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉండగా వంశీ అనారోగ్యానికి గురయ్యారు. పోలీస్ స్టేషన్లోనే వాంతులు చేసుకున్నారు. పోలీసులు వెంటనే ఆయన్ను కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ కంకిపాడు పిఎస్ కు తరలించారు. 2వ రోజు విచారణ తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వంశీపై కేసుల మీద కేసులు పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిస్తున్నారని, పోలీసులు వైద్యులు మానవత్వాన్ని మంటగలుపుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత పేర్ని నాని. మీకు నీరసంగా కనపడుతుంది. నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది. ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమండి. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా. ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. వంశీకి ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు పేర్ని నాని. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలిగిపోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్న వారిని వదిలిపెట్టబోమంటున్నారు వైసీపీ నేతలు.